ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సరక్ నాయక్ అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణానికి, విశ్వానికి, భూమాతకి, పంచభూతాలకి, సమస్త మూలజీవులకి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి లక్ష్మి మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం, ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రాంతా మాస్టర్ గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ మాస్టర్ గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం దయింగ్ క్రియేటర్ లేడీ గురు స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త మూగజీవులకి, సమస్త ప్రాణకోటికి కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి, యూట్యూబ్ లో ప్రతి ఒక్కరికి కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మిలారే గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మేడం, కొంచెం వెనక నుంచి రానా? అబ్బో, ఎంత తీసుకోవాలనే అర్థమవుతుంది. చాలా ఉంది మేడం, చాలా తీసుకోవచ్చు కూడా. ఓకే, మనం చదువుకునే బుక్ మిలారేప ధర్మభిక్షు రాసిన, తెలుగులో అనువాదం చేసిన మాస్టర్ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అంటే నీకు సొంత ఆలోచన లేదంటావు, గురుభావన ఒకటే ఉంది. ఇది నీవు చూచిన గురుస్థానమే కదా. నేను మాయ చేయలేదయ్యా, నాకు మంత్రాలు తంత్రాలు రావు. నేను యోగిని, ఆత్మయోగిని. ఆత్మయోగి ఎవరి దగ్గర నేర్చుకోడు, తన ఆత్మ నుండి సర్వం గ్రహిస్తాడు. నీ యోగం నీ సొంతం, అది స్వతంత్రం. స్వతంత్రంతో తంత్రం ఉండదు. మార్ప గురుగారు మిలారేపాకు చెప్తున్నారు. తంత్రం పోతే గాని స్వ మిగలదు, అంటే నీవుగా మిగిలాలన్నమాట. అప్పుడు నాకు లామా యంగ్టన్ గురించి ఆలోచన వచ్చింది. మార్ప అన్నారు, వద్దు, ఎవరి గురించి ఆలోచించకు, ఎవరిని నాతో పోల్చకు. ఎవరి ప్రతిభ వారిది, ఒకరితో మరొకరిని పోల్చకూడదు. నేను బుద్ధుడిని కాలేను, నీవు మార్పావి కాలేవు కదా. నీవు నీవే, నేను నేనే. అయినా ఇద్దరం బుద్ధుని అంశతో జన్మించిన వాళ్ళం, బోధిసత్వులం. జ్ఞాపకం ఉంచుకో. నేను తల వంచుకున్నాను. నీ సిద్ధాంతం ప్రకారం జీవించడం అంటే కలకనటం. లేదు గురూజీ, ఏడాది క్రితం వరకు, అంటే ఇక్కడికి వచ్చే వరకు జీవితం అంటే ఒక కళ లాంటిది అనే భ్రమలో ఉన్నాను. ఒక ఏడాది పర్వతం జీవనం తర్వాత జీవితం ఘనమని, కళ స్వాప్నికమనే అభిప్రాయం ఏర్పడ్డది. కళల్ని మనసు కల్పిస్తుంది, జీవితాన్ని ఆత్మ శాసిస్తుంది. మార్ప వివరణ ఇచ్చారు. అవును మిలారేప, అన్ని కళలు కణాచి మనసు కల్పనలు. మనస్సునే కళలు, కనుకనే కళలు కళ్ళలవుతాయి. నీవు సంకల్ప బలం ఉంటే, నీలో సంకల్ప బలం ఉంటే దేవుళ్ళు, దయ్యాలు నిన్నేమి చెయ్యవు. భూతాలు, భూత వైద్యులు, బేతాళ మాంత్రికులు నిన్నేమి చెయ్యలేరు. ప్రతి మనిషికి తన జీవితాన్ని చక్కదిద్దుకునే శక్తి ఉంటుంది. నేర్పు ఉండకపోవచ్చు, నేర్పు అనుభవాల నుండి నేర్చుకుంటారు. గురువులు నేర్పుతారు. యోగ సాధన వల్ల, తపస్సు వల్ల ఆ శక్తి 1000 రెట్లు పెరుగుతుంది. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తిగా మారుతుంది. అదే ఆత్మ జ్ఞానం, అదే యోగ శక్తి, అదే అతీంద్రియ శక్తి. మీ వద్ద ఉన్న గ్రంథాలు చదవాలని ఉంది, కానీ చదివే తాహత లేదు గురూజీ. పోనీ నన్ను చదివితే ఆ పుస్తకాలన్నీ చదివినట్లే కదా. పుస్తకాలు చదవటం వల్ల మనసు చైతన్యం పొందుతుంది. ధ్యానం వల్ల మనోనేత్రం తెరుచుకుంటుంది. నీవు ఆ పని చేయగలవని నాకు తెలుసు. నీవు సంకల్పం చేస్తే ఎన్ని గ్రంథాలైనా చదవగలవు.
చదవకుండానే ఆ గ్రంథాల విజ్ఞానం పొందుతావు. అది ధ్యాన రహస్యం మిలారేపా. మీరు ఏది చేయమంటే అది చేస్తాను గురూజీ. సరే, రేపు తీర్థతో కలిసి ఒక పంచి గ్రామం వెళ్ళి అమ్మగారు ఏదో వస్తువులు తెమ్మంటున్నారు, వెళ్ళి రండి. అన్నట్లు అక్కడ మన ఆశ్రమం ఒకటి ఉంది, వెళ్ళి 4 రోజులుండి దాని బాగోగులు విచారించరండి. మనిషికి అనుభవం, ఆనందం, అనుభూతి 3 కావాలయ్యా. పునఃసమాగమనం. తెల్లవారుతుండగా నేను తీర్థ సొంత గ్రామానికి బయలుదేరాం. గురువు గారి యాక్ ఒకటి వెంట తోలుకుపోతున్నాం. కొన్ని సంచులు, బుట్టలు యాక్ మీద వేశాం. యాక్ అంటే ఏంటిది మేడం? అది ఒక జంతువు. గాడిదలాకనా? అదే ఆవులు ఉంటాయి కదా, అడవి ఆవుల్లాగా అనమాట. అది పాలు కూడా ఇస్తాయి. యాక్ పాలు, యాక్ నెయ్యి పాలు. ఓ ఓ ఓకే ఓకే ఓకే. యాక్ మీద వేసాం సామాన్లు తేవడానికి. బయట చలిచలిగా ఉంది, వేసవి కాలం చివరి రోజులు. ఈసారి చలికాలం ముందుగా వచ్చేట్లుంది అన్నాడు తీర్థ. దూరంగా పర్వత శిఖరాలపై కనిపించే పొగమంచు దుప్పటిని చూసుకో. నేను జవాబు చెప్పలేదు, నాకంత జ్ఞానం లేదు. వచ్చిన కాలాన్ని అనుభవించడం తప్ప ఏది ఎప్పుడు వచ్చేది నాకు తెలియదు. గత సంవత్సరం కొండపైన 3 కాలాలు 6 ఋతువులు ఒకేలా గడిచాయి. పని మీద ధ్యాస తప్ప మరొకటి తెలియదు. ఆ కాలంలో 9 అంతస్తుల భవంతి ఒక స్తూపంలా తయారైంది. ఆ భవనం చూస్తూ కొండ పక్కగా ప్రయాణం సాగించాం. తలెత్తి చూశాను. అది నాది కాకపోయినా అదొక తృప్తి. అందులో నా ఆత్మ ఉంది. ఆకులు రాలి కొత్త చిగుళ్ళు వేస్తున్నాయి. దారి పక్కన చెట్లు, ఆ చెట్లకు ఉగాది కొత్త జీవితం. నీలాకాశం, నీడల్లో భవనం బ్రహ్మాండంగా ఉంది. అది మార్పా గారి కీర్తి పతాక. సంవత్సర కాలంలో చలికి వణికిపోతూ బండల్ని మోసిన చేతుల్ని గర్వంగా చూసుకున్నాను. నవ్వొచ్చింది. నేను ఇక్కడికి వచ్చి 3 ఏళ్లు అన్నాడు తీర్థ. నాకంటే ముందుగా వచ్చాడు. గురువు గారికి అతుక్కుపోయాడు. ఆత్మీయుడైనాడు. కష్టాలన్నీ నావే. తీర్థ ముందు దారి చూపిస్తూ నడుస్తున్నాడు. అతని వెనుక యాక్, దాని వెనుకగా నేను నడక సాగిస్తున్నాం. నీవు చాలా రోజులైంది కదూ అన్నాడు నా వైపు చూసి. చాలా రోజులట. తనకేం హాయిగా ఉన్నాడు. నాకు ఎన్నో జన్మలు గడిచినట్లుంది. ఎన్ని జన్మల అనుభవం ఉన్నది. అవును మిత్రమా, నీవు వచ్చి 3 ఏళ్లు, నేను వచ్చి 2 ఏళ్లు అన్నాను. అతని పక్కగా నడక సాగుతుంది. అంటే నీవు మాంత్రికుడి వద్ద 1 ఏడాది ఉన్నావన్నమాట అన్నాడు తీర్థ. ఆ మాటల్లో వ్యంగ్యం ఉంది, ఎద్దేవా ఉంది. యవనారంభంలో 2-3 ఏళ్ల పాటు శరీరంలో అనేక మార్పులు వస్తాయి. నేను నా వయసుకు మించి పెద్దవాడిలా కనిపిస్తాను. కష్టాలు పడటం వల్ల శరీరం రాటి తేలింది. అయినా మళ్ళీ కలిసే ప్రయాణం చేస్తున్నాం. తీర్థ నేను, మాది స్నేహబంధం. తీర్థ లోతుగా ఆలోచిస్తున్నాడు. అతని స్వభావమే అంత. లోతైన మనిషి, లోతులు తడిమి చూసే స్వభావం అతనిది. తీర్థతో ఏకాంతంగా గడిపే అవకాశం వచ్చింది. ఈ అవకాశం కోసం చాలా రోజులుగా నేను ఎదురు చూస్తున్నాను. మేడం, నా వాయిస్ ఓకేనా? లామా నుండి నువ్వు సరాసరి ఇక్కడికే వచ్చావా మిత్రమా? నేను అడిగాను. తీర్థ, ఆహా, నేరుగా వచ్చాను. నా ధ్యేయం ఇక్కడికి రావాలనే కదా. అంత తొందరగా రావాల్సింది కాదు, మరి కొంతకాలం ఉంటే అన్నాను. ఆ నరకంలో నా మిలారేపా, నీవు అంతకాలం అక్కడ ఎలా ఉన్నావో ఆ భగవంతుడికే తెలియాలి చీదరగా అన్నాడు తీర్థ. ఏమి అక్కడ పరిస్థితులు? భయపడ్డావా? భయమా పాడా? నాకా భయం, అసహ్యం. అక్కడ ఏముందని నేను అక్కడికి వచ్చింది ఆ మాంత్రికుడి దగ్గర ఏదో నేర్చుకుందామని కాదు, నీ కోసం వచ్చాను. మిలా, నిన్ను చూడగానే నేను వచ్చిన పని అయిపోయింది. అక్కడ నన్నెవరు కట్టడి చేయలేకపోయారు. నేను తీర్థ వైపు సాలోచనగా చూశాను. అతనిలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మా వెనక వస్తున్న యాక్ ఓండ్ర పెడుతుంది. దానికి సగం గాడిద లక్షణాలు, సగం ఎద్దు లక్షణాలు ఉన్నాయి మేడం. దానికి మా సంభాషణ అర్థమైందా? నాకు మార్పా గారు గుర్తొచ్చారు. ఆయన గారికి క్షుద్ర విద్యలంటే అసహ్యం. ఒక్కసారి అపమార్గంలోకి వెళితే సన్మార్గంలోకి రాలేరని అంటాడు. అప్పట్లో నా బుద్ధి అలాగే ఉంది. ఏం చేయను? కొందరికి ఆ క్షుద్ర విద్యలు నచ్చవు, కొందరికి పట్టుబడవు. నాకు వాటికి సరిపడదని తెలిసి బయటపడ్డాను. అదృష్టం. తీర్థ కొంతసేపటి తర్వాత నా వైపు తిరిగి, నీవు మరీ అంత చెడ్డవాడివి కాదు మిలారేపా. నిన్ను చూస్తే ఎవరికైనా జాలి వేస్తుంది. నీవు అమాయకుడివి, పసివాడివి. ఆ ఊబిలో చిక్కావు. పాపం. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేవారు కనిపించరు. అవునా? నాలాగా పాపప్పర్లు ఎవరు చేసి ఉండరు. నా పాపం నన్ను కట్టి కుదిపేసింది.
నా ప్రేయసి నాకు దూరమైంది, అమ్మ చెల్లి నాకు కాకుండా పోయారు. అవును, అది నిజమే కదా అన్నాడు తీర్థ అన్నయింపుగా. నేనన్నాను, ఇప్పుడు నా జీవితాశయం చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడం, సన్మార్గంలో జీవించడం. అసలు జీవించాలని లేదు మిత్రమా. తీర్థ, దిగులు పడకు మిలారేపా, మనం మళ్ళీ కలుసుకుందాం కదా, ఏ జన్మల అనుబంధమో మనది. నేనన్నాను, అంటే నీ ఉద్దేశం పూర్వజన్మల పునర్జన్మలు ఉన్నాయనా? పూర్వజన్మలలో మనం మిత్రులమనా? తీర్థ నా మొహంలో సమాధానాలు వెతికాడు. అవును మిలారేపా, మనది ఆత్మల బంధం. ఒకరి ఆత్మ మరొకరి ఆత్మతో సంబంధం కలిగి ఉంటుంది. చూడు, పూర్వజన్మలలో గురువు గారి ఆత్మ మనల్ని నడిపే ఉంటుంది. ఆ బంధమే ఈ జన్మలో కొనసాగుతుంది. అలా ఎన్ని జన్మలు సాగుతుంది మిత్రమా. మన ఆత్మలు పూర్ణ వికాసం చెందే వరకు, మనం బుద్ధత్వం సంపాదించే వరకు. అంటే ఏమిటో నేను చెప్పలేను. గురువు గారిని అప్పుడు అడుగు. ఎప్పుడైనా ఒక ఆత్మ బుద్ధత్వం చెందితే మరికొందరి ఆత్మల్ని ఉద్ధరిస్తుందట. అంతవరకు నాకు తెలుసు. మహాత్ముల ఆత్మశక్తి మొక్కవోదు, కరిగిపోదు. అది ప్రయాణంలో అనేక ఆత్మల్ని పరిశుద్ధం చేస్తుంది. ఒక మహాత్మ అనేక ఆత్మలకు శిక్షణ ఇచ్చి ఉద్ధరిస్తుంది. మన గురువు గారు అలాంటి మహాత్మ. మనం ఒకరికి సాయం చేస్తే అది భౌతికంగా ఈ జీవిత పరిధిలోకి వస్తుంది. ఆత్మను ఉద్ధరిస్తే అది అనేక జన్మలలో అనేకులకు ఉపకరిస్తుంది. ఇదంతా తత్వ విచారణ. ఇప్పటికీ నీకు అర్థం కాదులే. అందరిలో ఉండేది ఆ ఆత్మ కదా, తేడాలు ఎందుకుంటాయి? నా ప్రశ్న. మిత్రమా, నీకు చెప్పే జ్ఞానం శక్తి నాకు లేదు. అవి గురువులు చెప్పవలసిన విషయాలు. అవసరం పడినప్పుడు శిష్యుల అవసరం గుర్తింపు గురువులు చెబుతారు. అవి హితోపదేశాలు. మన మధ్య ఈ చర్చ అవసరమా? మనం వచ్చిన పని అన్నాను. ప్రయోజనం ఉంటుంది. మన ఈ చర్చకు అవకాశం కల్పించింది గురువు గారు. అది వారి పథకమే అనుకుందాం. అప్పుడు నిష్ప్రయోజనం అనిపించదు, ఏది నిరుపయోగం అనిపించదు. నిష్ప్రయోజనం అని అనుకోను మిలారేపా. నీ పాఠాలు అర్థం చేసుకునే జ్ఞానం నాకు లేదు మిత్రమా అన్నాను తీర్థతో. తీర్థ వివరించాడు. నీకు గురువు గారు ఉపదేశం చేశారు కదా, అంటే అర్థం నీవు జ్ఞానం పొందడానికి నాకు వాకిళ్ళు తెరిచారు. ఇంకా నీవు అర్థం కాలేదని కూడదు. ప్రయత్నిస్తే అన్ని తెలుస్తాయి. ఆ తెలుసుకోవడమే జ్ఞాన మార్గం. ఇంతకాలం నువ్వు మనసుతో బతుకుతున్నావు. ఇప్పుడు ఆత్మతో జీవించే అవకాశం ఏర్పడ్డది. నీకు బుద్ధి మందగించిందినా? ఉపదేశంతో నీ బుద్ధి వికసించినట్లు నీలో జ్ఞానపద్మం వికసిస్తుంది. చీకట్లను దాటించే వెలుగు దీపం నీ హృదయంలో వెలుగుతుంది. నీవు అజ్ఞానివి కాదు మిలారేపా, నీవు మహాజ్ఞానివి అవుతావు. నాకు అనిపిస్తుంది నీవు బుద్ధుడంతటి వాడివి కాగలవని. బుద్ధి జ్ఞానం మించిన ఆత్మజ్ఞానం నీలో ఉంది. నీవు ఆత్మయోగివి కాగలవు. నీలోని బుద్ధ భగవానుడే నిన్ను నడిపిస్తాడు. తీర్థ మాటలు నన్ను తీవ్రంగా ఆలోచింపజేశాయి. నాలో కొత్త ఆశలు కల్పించాయి. అడిగాను, నీవు చెప్పే జ్ఞాన బీజం మార్పా గురువు నా హృదయంలో నాటాడంటావా? తీర్థ నా ఎదురుగా నిలబడి నా కళ్ళలోకి తీవ్రంగా చూస్తూ అన్నాడు. ఒక నిజమైన యోగి శిష్యుని చూపుతో జ్ఞాన దీక్ష ఇవ్వగలడు మిలారేపా. నీవు సిద్ధంగా ఉన్నావా లేదా అని గ్రహిస్తాడు. లేదంటే అందుకు నిన్ను సిద్ధం చేస్తాడు. ఆ తర్వాత యథాలాపంగా నీకు సందేశం ఇస్తాడు. ఆ సందేశమే నీకు ఉపదేశం అవుతుంది. మార్పా గారు నీ విషయంలో అనుసరించిన విధానం అదే. నిన్ను 2 సంవత్సరాలు శ్రమపడి సిద్ధం చేశారు. తన అంతరాత్మ ఆదేశానుసారమే నిన్ను ఎన్నుకోవడం జరిగింది. తీర్థ నన్ను వదిలేటట్లు లేడు. తనే ఒక చిన్న గురువైనట్టు నా మెదడు తినేస్తున్నాడు. నేను అడిగాను, ఎంత గురువైనా అతని శక్తిని శిష్యుల్లోకి ఎలా ప్రవేశింపజేస్తాడు మిత్రమా? అసంభవం కదా. తీర్థ, గురువులకు అసాధ్యం అన్నది ఉండదు. భగవంతుని మానవ రూపమే గురువు. నీకు ఆ నమ్మకం ఉండాలి. నీకు విశ్వాసం ఏర్పడితే గురువు తన సర్వశక్తులు, యోగ విభూతులు నీ పరం చేయగలడు. ఎలా అని అడగకు. అది గురువులకు మాత్రమే అర్థమయ్యే రహస్యం. మనలాంటి వారికి అర్థం కాని విషయం. నీవెప్పుడైనా శూన్యాన్ని విన్నావా మిలారేపా? అంటే శూన్యాన్ని లోతుగా అనుభూతించావా? అడిగాడు తీర్థ. విన్నాను మిత్రమా. గురువుగారి ధ్యాన మందిరంలో వారి రాక కోసం నిరీక్షిస్తూ శూన్యమైపోయాను. శూన్యంలో వారిని దర్శించాను. నా ఉనికిని విస్మరించాను. అది నా అనుభూతి కావచ్చు, భ్రమ కావచ్చు. నిజమేనంటావా? నిజమే. అదే గురు స్పర్శ, గురు సంకల్పం. గురువు గారు ఏది సంకల్పిస్తే అది మనలో జరిగిపోతూ ఉంటుంది తెలుసా. అదే శూన్యత మహత్తు. మనం కోరినప్పుడు శూన్యం కాగలిగితే మనం గురువులం అయిపోయినట్లే. అంటే గురువును అర్థం చేసుకున్నట్లు, గురువు గారి హృదయానికి దగ్గరైనట్లు. ఆ శూన్య స్పందనలే మనలో చైతన్యం కలిగిస్తాయి, సత్యాన్ని చూపిస్తాయి.
మనలోని గురు భావన భావ తరంగాల్ని సృష్టిస్తుంది, గురువుకు దగ్గరగా చేస్తుంది. దాని పేరే గురుత్వాకర్షణ, మిలారేప. ఆ తర్వాత మనం యోగ సాధన చేసిన కొద్దీ ఎదుగుతుంటాం. ఆ తర్వాత గురువు సాయం అవసరం ఉండదు. మనం స్వతంత్రంగా అభ్యుదయం సాధిస్తాం. జ్ఞానం మనకు నేరుగా అందుతుంది. తీర్థకు చాలా విషయాలు తెలుసు. అవి అన్ని గురువుగారు చెప్పారా, సొంతంగా తెలుసుకున్నాడా ఏమో నాకు తెలియదు. తీర్థ నాకు మిత్రుడు అంతే. ఉపదేశం గురించిన తీర్థ చక్కగా వివరించాడనిపించింది. నిశ్శబ్ద సందేశాలు వినిపించాడు. మనం ప్రయత్నిస్తే నిశ్శబ్దాన్ని వినగలం, నిశ్శబ్దంలో సందేశాలు అందుకోగలం. నిశ్శబ్దం నుండే కదా అన్ని శబ్దాలు పుట్టేది. శబ్దాలు భావాల్ని అందిస్తాయి. అవి వినిపించని రాగాలు. అది ధ్యానము. మనస్సు ప్రశాంతమైతే రకరకాల భూమికలపై రకరకాల నిశ్శబ్దాలను వినవచ్చు. భూమికలు అంటారా? అవేవిటివి తీర్థ? నడుస్తున్నానే గాని నాలో ఏదో శబ్దాలు నిశ్శబ్దంగా ఘోషిస్తున్నాయి. ఒక్కొక్క ఆలోచన వెనక ఒక శబ్ద సంపుటి. అవి నిశ్శబ్ద శూన్య సంకేతాలు, సందేశాలు. ఇవే నా నిశ్శబ్దాన్ని వినడం. నాలోని శూన్య హృదయం నాకు సందేశాలు ఇస్తుందా? ఒక్కొక్కసారి గాలి వేగం పెరుగుతుంది. లోపల చెవికి ఏవేవో వినిపిస్తున్నాయి. కొంతసేపటికి గుండెల్లో మోగగా మాటలు. నన్ను నేను మర్చిపోయాను. అసలు నా ఉనికే లేకుండా పోతుంది. నేననేవాడిని అసలు లేనా? యాక్ నన్ను రాసుకుంటూ ముందుకు పోయింది. దాని తోపుడికి కింద పడ్డాను. ప్రాణం పోయినంత పనైంది. తీర్థ గబగబా వచ్చి లేవనెత్తాడు. ఆపదలో ఎప్పుడు నన్ను ఆదుకుంటాడు మిత్రధర్మం. దెబ్బ తగిలిందా మిలా? ప్రశ్న. నేను శూన్యమైపోయాను. దెబ్బ తగలలేదు, నొప్పి తెలియలేదు. మనసులేమితనంలో మనసుకి బాధ తెలియదు. స్పృహలోకి వచ్చాక నొప్పి అనిపించింది. దగ్గరికి వచ్చేసాం. ఆ మలుపు తిరిగితే ఊరు చేరుకున్నట్లే. 4 రోజులు ఇక్కడ ఉందాం సరేనా? తీర్థ మాటల్లో ఊరడింపు. సందడిగాను గందరగోళంగాను ఉంది. చాలా ఊళ్ళు జనాలు వచ్చిపోతున్నారు. వస్తువులు, అంగళ్ళు, కాయగూరలు, మాంసం దుకాణాలు, ఎన్నో పశువుల్ని అమ్ముతున్నారు. తినుబండారాలు, షాపులు ఉన్నాయి. ఒక పలహారశాలకు వెళ్ళాం. ఒక కుర్రవాడు తీర్థ దగ్గరకు వచ్చాడు. తీర్థ ఆ పిల్లవాడిని ప్రేమగా ముద్దాడి పలకరించాడు. మీ అమ్మకి ఎలా ఉంది? అడిగాడు తీర్థ. బాగాలేదు. ఒక రోజు లేస్తుంది, మరొక రోజు పడుకుంటుంది. ఏడుస్తూ చెప్పాడు పిల్లవాడు. నేనేం చెయ్యను? సాయం చేస్తానంటే మీ అమ్మ ఒప్పుకోదు. తను కాదంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? మీరొస్తే అమ్మ ఒప్పుకుంటుంది. నిజంగానా? అమ్మే పంపింది. మీరు కనిపిస్తే తీసుకురమ్మని. రండి పోదాం. తీర్థ నా వైపు, ఆ కుర్రవాడి వైపు మార్చి చూశాడు. జమీలు, ఈయన నా మిత్రుడు మిలారేప, మార్ప గురువుగారి శిష్యుడు. వీడు జమీల్ అని నాదర్ అమ్మగారి మేనకోడలు కొడుకు. వీడి తల్లి జబ్బు మనిషి. మనమే సాయం చేయగలమా? తీర్థ అడిగాడు. వాళ్ళ ఇల్లు దగ్గరే, వెళ్ళి పలకరిద్దాం పద అన్నాడు. వాళ్ళ పక్క వీధిలోనే వాళ్ళ ఇల్లు వెళ్ళాం. ఆమె మంచానికి అంటుకుపోయి ఉంది. జమీల్ వెళ్ళి ఆమె పక్కలో కూర్చున్నాడు. ఆమెకు మహా ఉంటే 30 ఏళ్లుంటాయి. బతికే ఉందా అన్న అనుమానం. అమ్మా, లామా తీర్థ వచ్చాడు అని తల్లిని లేపాడు జమీల్. తీర్థను లామా అని సంబోధించగానే నాకు వెన్ను జలధరించింది. అతనికి మంచి పేరు, గౌరవం ఉన్నాయి మార్ప గారి శిష్యుడిగా. ఆమె బాధగా నవ్వి కష్టంగా లేచి కూర్చుంది. తీర్థ ఆమె మంచం మీద కూర్చున్నాడు. ఎట్లా ఉందమ్మా అడిగాడు. ఇంకా ఎక్కువ రోజులు బ్రతకను లామా, నాకు వీడి దిగులు ఉంది అంది. ఆమె నా వైపు తిరిగి, నువ్వు లామా గారి శిష్యుడివా? సంతోషం. నా బిడ్డను నువ్వే రక్షించాలి బాబు అన్నది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను తీర్థ తర్వాత వాడినమ్మా. ఆశ్రమానికి ఇంటికి కావాల్సిన సరంజామా అంతా కొన్ని మూటలు కట్టి యాక్ మీద వేశాను. మనం ఆశ్రమానికి వెళ్ళాలి, మర్చిపోయావా అడిగాడు తీర్థ. ఆశ్రమమా? ఎందుకు? గురుగారు చెప్పారు. అక్కడ 4 రోజులు ఉండి చూసి రమ్మన్నారు. అది ఒక అనాథాశ్రమం. ఆధారం లేని అబలలు అక్కడ ఉంటారు. తల్లిదండ్రులు, భర్త లేని వాళ్ళు అక్కడ చేరుతారు, తర్వాత వెళ్ళిపోతారు. దూరమా అడిగాను. లేదు, 1 మైలు దూరం ఉంటుంది. గురుగారు చెప్పాక వెళ్ళకపోతే ఎలా? 1 మైలు అన్నాడు తీర్థ. 10 మైలు నడిచినట్లు అనిపించింది నాకు. అలసిపోయాను. కడకు ఒక నది ఒడ్డుకు చేరాం. దూరంగా ఒక రాతి కట్టడం కనిపించింది. అమ్మయ్య, వచ్చేసా అనుకున్నా. లోపల తీర్థ చెబుతున్నాడు. గురువుగారు ఈ నదీ తీరంలోనే మొదట ఉండేవారు. మేడం, నేనేం మాట్లాడలేదు మేడం. ఆ? ఏం లేదు, కంటిన్యూ చేయండి.
ఓ, మీరు కూడా నది ఒడ్డునే ఉన్నారా మేడం? ఓహో, అక్కడ మార్పా గారు కూడా ఉండిండ్రంట. గురువు గారి నది తీరంలోనే మొదట ఉండేవారు. ధ్యానానికి ప్రశాంతంగా ఉంటుంది. తపస్సుకు కొండ గుహ నది తీరం మంచిది. అక్కడ వాతావరణం నాకు నచ్చింది. ఇలాంటి చోట ఉండగలిగితే. ఏంటి ఆలోచిస్తున్నావు మిలారేపా? సంతలో చూసిన ఆవిడ పాపం అనిపిస్తుంది. ఏ విధంగా సాయం చేయగలము? ఆమె ఆ కుర్రాడు కళ్ళలో మెదులుతున్నాడు. అవునా తీర్థ? తను మన గురించి ఆలోచిస్తూ ఉంటుంది అన్నాడు తీర్థ. మన గురించి ఎందుకు ఆలోచిస్తుంది మిత్రమా? మనం ఆమెకి ఏమవుతామని అడిగాడు. అవును మిలారేపా, నీవు ఒకరి గురించి ఆలోచిస్తుంటే నీ భావతరంగాలు ఆ వ్యక్తి మనసుకు చేరి నీ గురించి ఆలోచించేట్లు చేస్తాయి. మేడం చూడండి ఎలా ఉంటుందో. నువ్వు ఒకరి గురించి తీవ్రంగా ఆలోచిస్తుంటే నీ భావతరంగాలు ఆ వ్యక్తి మనసుకు చేరి నీ గురించి ఆలోచించేట్లు చేస్తాయంట. అది మానసిక అనుబంధం. అదే ఆత్మీయ బంధం. అడగకుండానే సాయం చేయాలని అనిపిస్తుంది నీలాగా. ఇప్పుడు నీవు ఆమెకి ఎలా సాయం చేయాలని అనుకున్నావంటే అది ఆత్మీయ అనుబంధం అన్నమాట. మళ్ళీ పాఠం చెప్పడం మొదలెట్టావా? పద లోపలికి పోదాం. తీర్థ వెంట నడక సాగించాను. కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా నది దాటాం. అవతల ఒడ్డుకు ఉన్నది మేము వెళ్ళవలసిన ఆశ్రమం. నది చిన్నదే అయినది నదే కదా, లోతు తెలియదు కదా. నది దాటడానికి చిన్న తెప్పలున్నాయి. ఒడ్డున దూరంగా ఒక కుర్ర వంతెన ఉంది. వంతెనకు దూరంగా ఒక చిన్న అడవి ఉంది. ఒక ముసలామె ఆవిడ అడవిలోంచి కట్టెల మోపుతో రేవుకొచ్చింది. ఆమె ఎక్కిన తర్వాత బల్లకట్టు కదిలింది. నది అవతల ఒడ్డు నుండి ఒక యువతి తాడుతో బల్లకట్టును లాగి ఒడ్డుకు చేర్చింది. తీర్థ అన్నాడు, ఇక్కడ ఆడవాళ్ళు చిత్రమైన వాళ్ళు మిత్రమా. అన్ని పనులు చేస్తారు. మగాళ్లతో సమానంగా అన్ని పనులు చేస్తారు. నీకెవరైనా తెలుసా ఇక్కడ? అడిగాడు తీర్థం. తెలుసు, లోగడ ఒకసారి వచ్చాను. ఒకసారి వచ్చినప్పుడు ఉన్నవాళ్ళు మరొకసారి వచ్చినప్పుడు కనిపించరు. వస్తుంటారు పోతుంటారు. అదేం? చెప్పాగా, అది అనాథాశ్రమం అని. విశ్రాంతి కోసం వస్తుంటారు. ఇంటి పరిస్థితులు చక్కబడగానే వెళ్ళిపోతుంటారు. ఎవరు ఇక్కడ శాశ్వతంగా ఉండరు. ఇక్కడ ఉంటే మనశ్శాంతి లభిస్తుంది. పరిస్థితులు చక్కబడతాయి. గురువుగారి దయ అన్నాను. దయ అట్లా కూడా పనిచేస్తుందని నాకు తెలుసు అనేశాను. నా మనసులో జెసి మెదిలింది. ఇప్పుడు ఎక్కడుందో ఏం చేస్తుందో తను తలపోస్తుందా? తీర్థ సిద్ధాంతం ప్రకారం నేను తన గురించి ఆలోచిస్తుంటే తను నా గురించి ఆలోచించాలి కదా. ప్రియా, నా ప్రియా జేసి, తీర్థ చెబుతున్నాడు. ఇక్కడికి వచ్చే అమ్మాయిలంతా బ్రహ్మచారిణీలు కాదు మిత్రమా. జీవితాంతం ఇక్కడ ఉండాలనుకోరు. తగినవాడు దొరకగానే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. విరాగిణులు వీరంతా అంటే నమ్మను. మరీ ఆధారం లేని వాళ్ళు ఒకరిద్దరు ఆశ్రమాన్ని కనిపెట్టుకుని ఉంటారు. వాళ్ళనైనా మహాపతివ్రత శిరోమణులని నేను అనుకోను. భర్తలు వదిలేసిన అనాథలు, ప్రేమించిన వారు, దూరమైన అమ్మాయిలు ఉన్నారు. మన గురువుగారు మార్పగారు ఇక్కడే ప్రేమలో పడ్డారుట. అమ్మగారు నాదరు ఇక్కడ ఒకనాటి అభాగిని. అందుకే ఈ ఆశ్రమం అంటే అమ్మగారికి ఇష్టం, గురువు గారికి ఇష్టమే. పెళ్లి, సంసార జీవితం అంటే బొత్తిగా ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ ఉండిపోతారు. వారిది ఆశ్రమ నిర్వహణ. శరణాలయంలో కడుగు ఆవరణలోకి వచ్చాం. ఒక ముసలావిడ వచ్చి చూసి పలకరింపుగా నవ్వింది. ఆమె తనకు తెలుసునన్నట్లుగా నవ్వాడు తీర్థ. హాల్లో ఒక ఆమె ఉంది. ఆమెకి 20 ఏళ్లుంటాయి. చాలా అందంగా ఉంది. తీర్థను చూసి నేను ఎవరన్నట్లు కనుబొమ్మలు ఎగరేసింది. నా గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె చూపులు నా చూపులతో కలిశాయి. ఆమె ఎవరో కాదు, జెసి, నా ప్రేయసి జెసి. అయ్ బాబాయ్, నేను విగ్రహం లాగా నిలబడిపోయాను. నోట మాట రాలేదు. కాళ్లలో వణుకు. ఆమె హుందాతన మూర్తిమత్వం నన్ను ఆశ్చర్యపరిచింది. జేసీ ఇది ఇవరకటి కంటే కాస్త పొడుగైంది. నాకు తెలిసిన ఆమె చిన్న పిల్ల, ఇప్పుడు నిండు యువతి. ఇప్పుడు ఆమెలో చిలిపితనం లేదు. కళ్ళల్లో కొత్త మెరుపు కనిపిస్తుంది. ఇది ఆశ్రమం, శరణాలయం. లేచి వచ్చింది నా దగ్గరగా. కళ్ళతోనే పలకరించి చిరునవ్వుతో ఆహ్వానం. జేసీ నువ్వేనా? నా గుండె స్పందన తనకెలా తెలుస్తుందా? తన గుండె శబ్దం నాకైతే వినిపిస్తుంది. మిలా, నిజమా? ఇది కల కాదు కదా అన్నది జెసి. నన్ను మిలా అని పలకరించేవారు బహు తక్కువ. ఎంతో చనువు, ప్రేమ ఉంటే తప్ప మిలా అని పిలవరు. ఎన్ని సంవత్సరాలైంది మిలా నిన్ను చూసి? నిన్ను మళ్ళీ చూస్తానని, మనం కలుసుకుంటామని నేను అనుకోలేదు జెసి. అంతకు మించి మాటలు రావటం లేదు. జెసి చేతులు నా చేతుల్లోకి తీసుకొని ముద్దాడాలని ఆరాటం, తొందర. తనను ఒకసారి స్పర్శిస్తే ఆ తృప్తి, ఆనందం వేరు. ఏమైనా అనుకుంటుందా? ఒకవేళ పెళ్ళై భర్తతో పడక ఆశ్రమం చేరిందా? ఏమో. ఏమైనా జెసి నా ప్రేయసి. నన్ను కాదనదు. ప్రపంచంలో మమ్మల్ని వేరు చేసే శక్తి ఎవరికి ఉండదు. మేము ఏమైతే ప్రపంచానికి ఏమో అవసరమో
ప్రపంచానికి మమ్మల్ని గమనించడమే పనే. జెస్సీని నన్ను మార్చి మార్చి చూస్తున్న తీర్థ వైపు జెస్సీ కోపంగా చూసింది. అతనికి జెస్సీ తెలియదు. నాకు తనకు పరిచయం ఉన్న సంగతి అతను ఊహించలేదు. క్షమించండి అన్నది జెస్సీ కాస్త ఇబ్బందిగా. చెప్పు మిత్రమా అన్నాడు తీర్థ నా వైపు తిరిగి. నువ్వు కంగారు పడకు తీర్థ, ఆమె నాకు తెలుసు అన్నాను. తీర్థ ఆమెకు నమస్కారం చేసి బయటకు వెళ్ళాడు. నిజమే, జెస్సీ నమస్కరించగలిగిన వ్యక్తి. ఎవరైనా ఆమెను చూడగానే పూజ్యభావం కలుగుతుంది. అది ఆమె ఆత్మ సంస్కారం. తీర్థ బయటకు వెళ్ళాక గదిలో ఏకాంతం. మేమిద్దరమే మిగిలాం. జెస్సీ వేగంగా వచ్చి నా చేతులు పట్టుకుంది. తన గదిలోకి బిరబిరా లాక్కుపోయింది. నాకు ఉద్రేకంగా ఉంది, కంగారుగా ఉంది. గదికి వెళ్ళగానే వెనక ముందు ఆలోచించకుండా గట్టిగా నన్ను కౌగిలించుకుంది, ముద్దులాడింది. ఎంతకాలంగానో దాచుకున్న ప్రేమ దోచిపెట్టాలన్న ఆత్రం టీ కప్పులో తుఫాన్ చెలరేగింది. నేను దిగులుగా అడిగాను, జెస్సీ నువ్వు సన్యసించావా? నీ కోసం అన్నది జెస్సీ అదోలా నవ్వి. ఆ నవ్వులో కవ్వింపు. లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది. అది ప్రణయ కేలికి స్వాగతం. ఇక్కడ చేరి ఎంతకాలమైంది అడిగాను. నువ్వు వెళ్ళిపోగానే ఇంకా తిరిగి రావని తెలిసాక అక్కడ ఉండి బుద్ధి కాలేదు. నేను పుట్టింది నీకోసం, పెరిగింది నీకోసం. నీవు లేకుండా ఎట్లా బ్రతకగలను మిలా? తప్పు నాదా, పరిస్థితులదా? అపరాధ భావంతో తలవాల్చాను. ఆ పరిస్థితుల్లో నీవు అంతకంటే ఏం చేస్తావులే. ఎవరైనా పారిపోతారు, ముఖం చూపించలేరు. అసలు నీ శాపాల వల్ల ఊరు నాశనమైనప్పుడు నేను అక్కడ లేను తెలుసా? ఎక్కడ ఉన్నావు? నీ కోపం నా మీదుగా కాదుగా. అందుకే నీ ప్రేమే నన్ను రక్షించింది. నీవు లోపల నాకేం కాకూడదని కోరుకున్నావు కదూ, అందుకే నాకు ఏమీ కాలేదు. ఆమెను కౌగిలించుకున్నాను. ముందు నీ సంగతులు చెప్పు మిలా. ఎక్కడెక్కడ తిరిగావు, ఏమేం చేశావు, ఎలా ఉన్నావు? ఆమె గొంతులో జాలి, క్షమ, అనునయం. చాలాసార్లు అనిపించింది నేను నీతో వెళ్ళిపోతే బాగుండేదని. నీవు చెప్పకుండా కనిపించకుండా వెళ్ళిపోయావు. ఎక్కడని వెతకను? నీవు లేకుండా బ్రతకలేననిపించింది. చచ్చిపోదామనుకుని ఇక్కడ చేరాను. ఇది నా వంటి అనాథలకు ఆశ్రమం. నీవు తిండి తిప్పలు లేకుండా పిచ్చివాడివై కొండల్లో తిరుగుతున్నావని ఎవరో చెప్పారు. చచ్చిపోయావని చెప్పారు. నీవు బ్రతికించమని కనిపించని దేవుళ్ళందరికీ ప్రార్థించానంటే నమ్ము. నా ముఖంలోకి చూసి ఆనందంగా అన్నది. నన్ను బ్రతికించడానికే నువ్వు బ్రతికావు మిలా. నేను బ్రతికుండగా నిన్ను చనిపోనివ్వను. తలవంచి నా కవిల్లో ఒదిగిన గువ్వ లాంటి జేసీ పెదవులు అదురుతున్నాయి. ఆమె అద్భుతమైన వ్యక్తి. ఆమెది అతీంద్రియ సౌందర్యం. ఆమె నా దేవత. ఆమె నా ముక్తికాంత. నీకు లామా యంగ్టన్ గురించి తెలియదా అడిగాను. జెస్సీ అన్నది, నీవు చాలు, నీ క్షేమం చాలు. లామాలు యంగ్టన్లు వద్దు. నీలో నన్ను చూసుకుంటాను, నా మనసులో నిన్ను ఆరాధిస్తాను, అంతే. నాకు ఇంకేమి వద్దు మిలా. నా శేష జీవితం నీ భావాలతో, నీ జ్ఞాపకాలతో నింపుకో, నువ్వు చాలు. జెస్సీలో ఎంత నిబ్బరం, నిండుతనం, పూర్ణత్వం. ఎంతగా ప్రేమించినా మగాడు అంతగా అయిపోడు. ఆమె స్వాధీన పతిక, నాకు మార్గదర్శి. నీకు లామా కటక జ్ఞాపకం ఉన్నాడా అడిగింది. నీవు చెప్పే ప్రతి మాటలో లామా కటక ఉంటాడుగా జెస్సీ. నీవు షాంగ్ వెళ్ళిపోయావు. యంగ్ లో నా జీవితం దుర్భరమైంది. ఎప్పుడు నీ ఆలోచనలే, నీ జ్ఞాపకాలే. ఒంటరి జీవితం భరించలేకపోయాను. నీవు తిరిగి రావని అనిపించింది. లామా కటక సలహా చెప్పాడు. నా జీవితం ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సింది నేనే అన్నాడు. అంతే మరి, ఎవరి జీవితం వారే నిర్ణయించుకోవాలి. నిన్ను మర్చిపోలేను. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోలేను. మరొకరితో సంసారం చేయలేను. మనసు ఒప్పుకోదు. సన్యాసిగా జీవించడం మంచిదనిపించింది. కనీసం మనశ్శాంతి అయినా లభిస్తుంది. ఆత్మశాంతి ఎటు గూడి లేదు. నా ఆత్మ నీతో ఉండిపోయిందిగా. ఈ నా నిర్ణయం తప్పంటావా మిలా? తనని గమనిస్తూ ఉన్న నాకు వెంటనే జవాబు తోచలేదు. నీకున్నంత జ్ఞానం నాకు లేదు జెస్సీ. ఈ జీవితం నీకు నచ్చిందా? సుఖంగా ఉన్నావా? నా జీవితం అంతా ఆధ్యాత్మికం మిలా. జీవితం వేరు, ఆధ్యాత్మికం వేరు కాదు. విధి విలాసం అందాం. సన్యాసిని అయినాను కాబట్టే ఇక్కడ ఇలా కలిసే అవకాశం కలిగింది. ఇది దైవికమే కదా. మార్పా గురువు గారికి కృతజ్ఞతలు చెప్పాలి అన్నది. నన్ను ఇక్కడికి పంపింది గురువు గారే తెలుసా? అవును, ఆయన దివ్య దృష్టితో సర్వం గ్రహించి ఉంటారు మిలా. అవును, జీవితాన్ని కాచి వడబోసినట్లు అంతా ఆధ్యాత్మికమే అన్నావు. నాకు అలా అనిపించడం లేదు జెస్సీ. అనిపిస్తుందిలే, తొందరపడకు. ఇంకా అనుభవం లేదుగా. జీవితాన్ని అనుభవిస్తే ఆధ్యాత్మికత పైకొస్తుంది. అవునేమో,
ఆధ్యాత్మికత జీవితంలో మంచి చెడులుండవు. అనుభవం ఒక్కటే మిగులుతుంది. అనుభవంలో వచ్చే సత్యం బయటపడుతుంది. అనుభవించిన వారికే సత్యం తెలుస్తుంది. అనుభవం తర్వాతనే చెడును గ్రహించడం జరుగుతుంది. అనుభూతి ఆత్మకు చేరుతుంది. అనుభూతి ఆత్మకు దగ్గర చేస్తుంది. ఒకసారి పాపం చేసిన వాడు మళ్ళీ పాపం చేయడు. నువ్వు చేసే పనికి కారణం అనేక మంది. పాపం ఒక్కడితో పోదు, ఒక్కడికే పరిమితం కాదు. ఒక్కొక్కసారి నీ పాపంలో నీ ప్రమేయం ఉండదు. పరిస్థితుల ప్రభావం వల్ల తప్పులు చేస్తాం. వాటిని పాపాలని భయపడకూడదు. చిన్న చిన్న తప్పులన్నీ పాపాలు కావు. అడిగాను, జెస్సీ ఒక హంతకుడు దొంగ పశ్చాత్తాపడితే చేసిన పాపం పోతుందా? ఆ పని చేయించింది మనసు చేయించే పనులకు ఆత్మ బాధ్యత వహించదు. ఆత్మ జ్ఞానం ఉన్నవాడికి ఏ పాపం అంటదు. పాపం దోషం అసలు ఉండదు. జెస్సీ మాటలు నాకు తెలియని సత్యాలు ఆవిష్కరిస్తున్నాయి. ఆమె చెప్పడం సాగించింది. నేను సన్యాస జీవితం గడుపుతున్నాను. అయినా నేను సన్యాసిని కాదు. సన్యసించలేను. పవిత్రంగా జీవిస్తున్నాను. చూడు మిలా, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరుగుతుంటాను. కష్టాలలో ఉన్న వారి కన్నీరు తుడుస్తాను, ఆదరిస్తాను. మేడం, ఇప్పుడు మనసుతో చేసే పాపాలు ఆత్మకు అంటావు అంటున్నారు. అట్లా కాదు, అది అలా కాదు. కంటిన్యూ చేయండి, మాట్లాడదాం. కన్నీరు ఆదరిస్తాను, తుడుస్తాను. తర్వాత మాట్లాడదాం మేడం. ఆదుకుంటాను. ఇది నాకు తృప్తి, ఆనందం. దీని వెనుక ఉంది గురువుగారి ఆదరాస్తం. ఇది గురువు మార్ప గారి సంకల్పం. ఈ గ్రామాల ప్రజలు ఆనందంగా ఉంటే నాకు ఆనందం. నా జీవితం ఈ ఆశ్రమానికి అంకితం. ఇది భగవంతుడు నాకు అనుగ్రహించిన వరం. ఇది మహాప్రసాదం. పెళ్లి చేసుకోవాలని లేదా అడిగాను. పెళ్ళా? ఎందుకు? మానసికంగా నా పెళ్లి ఎప్పుడు జరిగిపోయింది. మళ్ళీ పెళ్లి ఎందుకు? ఎప్పుడు? ఎవరితో? ఇంకెవరితో? నీతోనే. నీకు నాకు మానసికంగా ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది. అది నీకు నాకు తెలుసు. నాకు తెలుసు మన హృదయాలు ఎప్పుడో ఒకటైనాయి. జెస్సీ, నీవు ఆడలామావి అన్నాను ఎగతాళిగా. అవునా? అయితే నాకున్న ఏకైక శిష్యుడు నువ్వే. ఇప్పుడేగా గురు శిష్యులు కలిసింది అంటూ నవ్వింది జెస్సీ. ఆ నవ్వే నాకు కావాలి. అలా నవ్వగల జెస్సీ నాకు కావాలి. అబ్బా ఆశ, నేను సన్యాసిని బిలా అన్నది. నేను నీకంటే పెద్ద సన్యాసిని, విరాగిని, నగ్నము నిన్ను కూడా అన్నాను. నిన్ను మార్పా గురువు గారు అంగీకరించారా? తెలీదు. ఉపదేశం చేశారా? హితోపదేశం చేశారు. అసలు ఉపదేశం ఎప్పుడో తెలియదు. గురు శిష్యుని తయారు చేయడంలో అంటే ఒక రాయి పక్కన రాయి చేర్చి పేర్చి ఇల్లు కట్టడం అన్నది జెస్సీ. నా బతుకు రహస్యం జెస్సీకి తెలిసిపోయిందా? నా చేతిని తన చేతిలోకి తీసుకొని పద ఆశ్రమం చూపిస్తా అన్నది. ఆశ్రమం అంతా చూసి నది వైపు దారి తీసింది. నది దాటి అవతల తీరం చేరదాం. అక్కడ హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. పైగా మన ఏకాంతానికి భంగం కలగదు. ఇద్దరం మెల్లగా నది ఒడ్డుకు చేరాం. ఒక హంతకుడు దొంగ పశ్చాత్తాపడితే చేసిన పాపం పోతుందా? ఆ పని చేయించింది మనసు చేయించే పనులకు ఆత్మ బాధ్యత వహించదు. ఆత్మజ్ఞానం ఉన్నవాడికి ఏ పాపం అంటదు. పాపదోషం అసలు ఉండదు. విధి వినోదం. మధ్యాహ్నం ఎండ నులివెచ్చగా చలిచలిగా ఉంది. నది చిన్నదిగా ఉన్నా ప్రవాహం ఉధృతంగా ఉంది. ఉండి ఉరకలు వేస్తుంది. నది సూర్యునితో సమాగమనానికి ఎగిరిపడుతుంది. నా మనసులోని కోరికలు కెరటాల్లా ఎగిరిపడుతున్నాయి. జెస్సీ సమాగమనం కోసం పరుగులు తీస్తున్నాయి. జెస్సీ నా అరచేయి గిల్లి చిన్నగా నవ్వింది. విరహ సంకేతం. నా చెయ్యి ఆమె సన్నని నడుమును చుట్టి గట్టిగా అత్తుకున్నాను. వెచ్చని వీరిద్దరిలో నది ఇద్దరిని వెచ్చవెచ్చని తన స్పర్శ నరాలు తెగే ఉత్కంఠ. నిగ్రహం సడలుతుంది. జెస్సీని గట్టిగా కౌగిలించుకున్నాను. తన దగ్గరగా వచ్చింది. ఇంతకాలానికి మనం బాటలు ఒకటే అయ్యాయి మిలా. ఈ విధి వినోదం మన కలయికకు ఏదో అర్థం ఉంది కదూ. నీకేమనిపిస్తుంది? నువ్వు నాకు కావాలనిపిస్తుంది. అంతకు మించి ప్రస్తుతం అర్థం వెతక్కు. అవతల తీరంలో నాకు తెలిసిన ఏకాంతం ప్రదేశం ఉంది. పద వెడదాం. ఏకాంత ప్రదేశమా? రహస్య ప్రదేశమా? పొదరిల్లు కాదు కదా. ఎందుకు? అడగకూడదు, చెప్పకూడదు. అది సృష్టి రహస్యం. అది సంయోగ సమారాధన. ఆమె మాటల్లో చూపుల్లో ఎన్నో అర్థాలు, ఎన్ని లోతులు. విధి వెంట తన వెంట నేను. దిగంతాలలోకి, పగటి వెన్నెల పచ్చిక బయలుపైకి. నదీ తీరంలో
జెస్సీకి తెలిసిన వారు ఎదురై నవ్వి పక్కలకు తప్పుకొని పోతున్నారు. చెక్కవంతెన దగ్గరికి రాగానే ఆనందంగా నా చేయి పట్టుకొని నడిచింది. 1-2 సార్లు వెనక్కు తిరిగి చూసింది. జనం ఎవ్వరూ రావటం లేదు. అవతల తోటలో సన్నటి బాట. మేడం ఏమో సౌండ్ వస్తుంది. వస్తుందా? ఫ్యాను. అయ్య బాబాయ్. అవతల తోటలో సన్నటి బాట. చివరికి ఒక మైదానం చేరుకున్నాం. జెస్సీ నా వైపు చూసింది. ఇదేం నేను చెప్పిన ప్రదేశం బాగుంది కదూ? అవునన్నట్లు తలూపాను. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నాకెలా తెలుస్తుంది? ఆడవాళ్ళ మాటలకు చేతులకు అర్థాలు తెలియవు. అందులో నా వంటి సన్యాసికి అసలే అర్థం కాదు. రా కూర్చుందాం. చేయి పట్టి లాగింది. తను కూర్చుంది. పచ్చిక మెత్తని పరుపులా ఉంది. ఆమె చేయి పట్టి లాగినప్పుడు ఆ విసురుకు ఆమె వెళ్ళి ఒళ్ళో పడ్డాను. బాగుంది కదా. సందేహించకు మీలా, మనం ఇలా కలవాలని భగవంతుడు రాసి పెట్టాడు. మనకు పెళ్లి చేసుకునే యోగం ఎటు కూడా లేదు. కలిసి బతికే యోగం లేదు. అది కేవలం విధి వినోదం, తాత్కాలికం. గడ్డం కింద చేతులు ఆంచి జెస్సీ వైపు చూశాను. మనం సామాన్య ప్రేమికులు కాదు, దంపతులము కాదు, సంసారులము కాదు. మనది అమర ప్రేమ, అమలిన ప్రేమ. పద పోదాం. ఈ జన్మకి అనుభవం చాలు మిలా. ఇది గొప్ప అదృష్టం, అపూర్వవరం. ఏ దేవుడో మనల్ని కరుణించాడు కదూ. ఇది చాలా పవిత్రమైన ప్రదేశం మిలా. ఇది దేవభూమి తెలుసా? దేవతలు స్వర్గం నుండి ఇక్కడికి వస్తుంటారు. మన మనుషులమే జెస్సీ అన్నాను. కాదు, మనము దేవతలం కూడా. ఎగతాళి కాదు కదా. కళ్ళు మూసుకో, నా చేయి పట్టుకో, స్వర్గం చూపిస్తాను. ఒక క్షణం నేను మైమర్చిపోయాను. నా స్థానంలో ఏవో కాంతులు, రంగులు, వలయాలు తిరిగాయి. నేను జెస్సీతో ఆకాశంలో గ్రహాల మధ్య తిరుగుతున్నాను. ఆ తర్వాత ఆ దృశ్యం మాయమైంది. జెస్సీ పక్కన నేను. ఆమె నా కౌగిల్లో లేదు. ఎక్కడో ఆకాశంలో ఒక గిరిశిఖరంపై దేవత వలె మెరుస్తుంది. అది జెస్సీ విగ్రహం కాదు, నిజరూపము కాదు, ఆత్మ ఆకృతి. తను నా వైపు చూసి చిదానందంగా నవ్వుతుంది. చేతులు చాచి పిలుస్తుంది రమ్మని. నేను అక్కడికి వెళ్ళలేదు. వెళ్లే మార్గము లేదు. మధ్యన అంతా శూన్యం. ఆమె ఆకాశం ఎత్తున, నేను నేలపైన. శూన్యాన్ని దాటిపోవడం నా వల్ల కాదు. తనను చేరలేను. విధి వినోదం అంటే ఇదే అన్నది జెస్సీ. నేను ఆమెను అందుకోవాలని కొండ వరకు పరిగెత్తాను. తను అందనంత ఎత్తులో ఉంది. నేను ఎగరలేని స్థితిలో ఉన్నాను. ఇది విధి వినోదం అన్నది తను. కళ్ళు మూసుకొని గాలిలో ఎగిరాను. కొండపైకి వెళ్ళాను తనను చేరుకోవాలని. అంతలో ఆమె మాయమైంది. జెస్సీ, ఎందుకీ మాయ నాటకం? నన్ను రానివ్వు. నాకు కనిపించు జెస్సీ. నాకు మంత్ర విద్యలు, తంత్ర విద్యలు తెలుసు. మనిషికి ఉపయోగపడని విద్యలు ఎన్ని ఉండి ఏం ప్రయోజనం? లేదు మిలా. ఆత్మవిద్య తెలుసునా? అదేమిటి? మార్పా గారి దగ్గర ఉంది. లే, అడుగు వెళ్ళు. జెస్సీ, నీవు భ్రమ, నేను భ్రమ. అందరి జీవితాలు అంతేనా? ప్రస్తుతానికి అంతేలే. ఏది శాశ్వతం కాదన్న రహస్యం తెలిస్తే ఏది శాశ్వతమో తెలుస్తుంది. ఆ తెలుసుకోవడమే ఆధ్యాత్మికం. ఇందాక శిఖరం మీద ఉన్నది నీవేనా, నీ ఆత్మన? రెండూను. నేను ఆత్మనే. అనుభవించడానికి ఇంద్రియాలు ఉండాలి కదా. ఇంద్రియాతీతంగా అనుభవించవచ్చు కదా. ఎవరు వద్దన్నారు? జెస్సీ నా చేతులు పట్టుకుంది. ఇది అబద్ధం కాదు మిలా, నిజమూ కాదు. మనం కలుసుకోవడం ఎంత వాస్తవమో అంత అవాస్తవం. ఈ కలయిక మాయ. మనం మరణానికి దూరంగా, మరణానికి అతీతంగా జీవించగలిగితే ఈ అనుభూతి నిత్య సత్యమని అర్థమవుతుంది. ఇలా నీవు నాకు అర్థం కావు జెస్సీ అన్నాను. నేను నాకే అర్థం కాను. నీకేం అర్థమవుతాను మిలా? ప్రపంచంలో ఎవరికెవరు ఏమీ కారు. ఎవరికి ఎవరు అర్థం కాదు మిలా. నీవు అసలు మనిషివేనా? నాకు అనుమానంగా ఉంది జెస్సీ. నాకు అదే అనుమానంగా ఉంది. ఏం చేద్దాం చెప్పు? జెస్సీ మనిషి కాదేమో అన్న ఆలోచన నాకు భయం కలిగించింది. నా ఆలోచన గ్రహించి కాదన్నట్లు తలూపింది. పిచ్చి మీలా, నేను జెస్సీనే. నేను బ్రతికే ఉన్నాను. ఇంతకాలం నీ కోసం, నీ ప్రేమ కోసం బ్రతికి ఉన్నాను. నీ కోసమే బతికి ఉంటాను. చెప్పాగా మనది అమర ప్రేమ అని. మనం మళ్ళీ కలుస్తామా అడిగాను. నీవు ఎప్పుడు సంకల్పిస్తే అప్పుడు కలవగలం. సుఖించడానికి భౌతిక శరీరాలు ఉండనవసరం లేదు. భావ శరీరాలు చాలు కదా. అనుభూతి మిగిలితే చాలదా? అనుభవం ఎందుకు? జెస్సీ మాయమైంది. జెస్సీ జెస్సీ అని అరుస్తూ పరిగెత్తాను. దూరంగా వంతెన మీద లీలగా కనిపించింది. ఆశ్రమం దాటి బయటకొచ్చాం. నేను తీర్థ. ఆశ్రమం గుమ్మంలో నిలబడి జెస్సీ చెయ్యి ఊపుతుంది. పునరున్మీలనం
పునర్నీలనం. తిరుగు ప్రయాణంలో తీర్థం పెద్దగా మాట్లాడలేదు. దాదాపు మౌనంగా ఉన్నాడనే చెప్పాలి. పైగా ముభావంగా ఉన్నాడు. అతను మాట్లాడకపోవటమే మంచిదైంది. నా మధురోహాల్లో నేనున్నాను. తీయని స్మృతులు, కమ్మని కలలు కరిగిపోవటం ఎవరికి ఇష్టం ఉండదు. నాది మరి ఒక జన్మ అనుభవం. మళ్ళీ మళ్ళీ అవకాశం రాని రోజు. నా గుండె నిండా జెసి నిండి ఉంది. మనసు నిండా అవే తలపోతలు, మధురిమలు. అనుభవం కన్నా విలువైంది అనుభూతి. అనుభూతి కన్నా విలువైంది మధుర స్మృతి. ఆ మధురిమ ఒకరితో పంచుకునేది కాదు, ఒకరికి చెప్పేది కాదు. నోరు విప్పితే మాధుర్యం ఒలికిపోతుందని భయం. చీకటి పడిన తర్వాత గురువు గారింటికి చేరాం. మేము వస్తామని అమ్మగారు దీపం వెలిగించి గుమ్మంలో ఉంచారు. అమ్మగారు ఎప్పుడు వంటిల్లు వదిలి రారు. ఆ గిన్నెలు సర్దడం, వస్తువులు అమర్చడం, వంటలు చేయడం ఇదే పని. ఆవరణలోకి వెళ్ళాక ఎవరియో నీడలు కదిలించినట్లు అనిపించింది. నీడ సన్నగా ఉంది కనుక గురూజీ కాదు. మేము వచ్చిన విషయం అమ్మగారికి తెలియడానికి అన్నట్లు తీర్థ యాక్ను విదిలిస్తూ కొట్టంలో కట్టేస్తున్నాడు. అమ్మగారు కిటికీలోంచి తొంగి చూశారు. వచ్చారా? తీర్థ చెయ్యి ఊపాడు. నేను గమనించాను, కానీ ఏమీ అనలేదు. నాకంతా కలగా ఉంది. తీర్థ యాక్ని కట్టి సామాన్లు దించుతున్నాడు. బాగుండదని నేను వెళ్ళాను సాయానికి. నువ్వు వద్దులే మిలారేపా అని విదిలించాడు. తను ఒక్కడే దించాడు గొప్పగా. వెళ్ళి గడ్డి తెచ్చి యాక్కు వేయబోయాను. నువ్వు వంటు మిలా సామాన్ లోపల పెట్టని. నేనేదో కష్టపడి అలసిపోయినట్లు, విశ్రాంతి అవసరం అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు తీర్థ. కొంప ముంచేట్లున్నాడు. అనాథాశ్రమంలో జరిగిన విషయం చెప్పేస్తాడా? కొంప మునుగుతుంది. దొడ్డిదోవన నా గదిలోకి జారుకున్నాను. తీర్థ సామాను దింపి వంటగదికి చేర్చాడు. తనే యాక్ను దొడ్లో కట్టి గడ్డి వేశాడు. అది నెమ్మదిగా ఒక్కో పరక నములుతుంది. దాన్ని చూస్తుంటే నా బ్రతుకి ఇంతే కదా అనిపించింది. నా జీవితం అంతే. బరువులు మోస్తూ కష్టాలు పడుతున్నాను. నా మనసు నిండా చేసి. ఏమిటా పరాధ్యాన్నం? నా వెనక నుండి పలకరింత. నీడలో ఎవరో తచ్చాడుతున్నారు. గొడ్ల చావిడి నుండి నీడ నడిచి వస్తుంది. చీకట్లో నీడ కదలటం ఏమిటి? మనిషి లేకుండా ఎలా నీడ సాధ్యం? నన్ను మర్చిపోయావా? నన్ను గుర్తించలేదా? నా మెడ మీద వెచ్చని స్పర్శ. అది నార్కిన్ చేయి. బేతాళ మాంత్రికుడి శిష్యుడు. ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? నాతో ఏం పని? నాకు అతని అవసరం లేదు. నా వెంట పడటం ఎందుకు? నేను ఇక్కడ ఉన్నట్లు నార్కిన్కి ఎలా తెలిసింది? నీవు వస్తావని 3 రోజులుగా ఎదురు చూస్తున్నానయ్యా. నీడలోంచి వెలుగుల్లోకి వచ్చాడు నార్కిన్. మనిషి కనిపించడం లేదు. నీడ అతనిదని స్పష్టంగా తెలుస్తుంది. గొంతు అతనిదే. నా కాళ్లలో వణుకు, గుండెల్లో భయం. మనం మళ్ళీ కలుస్తామని నీవు అనుకోలేదు కదూ? నార్కిన్ ప్రశ్న. ఏం సమాధానం చెప్పను? ఎలా చెప్పను? ఎవరికని చెప్పను? అది నార్కిన్ ఆత్మ, నార్కిన్ కాదు. ఆ జీవితానికి ఎక్కడో ఎప్పుడో మంగళం పాడేశాడు. ఇప్పుడు నాలో అలాంటి జ్ఞాపకాలు లేవు. మరుగున పడిపోయిన మనుషులు, అనుభవాలు, అవి అన్నీ ఇప్పుడు నాది. కొత్త జీవితం. నాలో పాపశేషం లేదు. నువ్వు పారిపోయి వచ్చి ఏడాది దాటింది లామా. యంగ్టన్ కంగారు పడుతున్నాడు. నిన్ను వెతికి తీసుకురమ్మని పంపాడయ్యా. నాతో ఆయనకేం పని? నాలో ఘర్షణ. నార్కిన్ అప్పుడే చెప్పాడు, వెళ్ళి నీవు చేయదలసిన పని పూర్తి చేసిన వెంటనే వచ్చేయి. తిరిగి రాకపోతే పరిస్థితులు భయంకరంగా ఉంటాయని హెచ్చరించాడు. నేను మర్చిపోయాను. ఆయనతో నాకు అవసరం లేదు కనుక మర్చిపోగలిగాను. మంచి గురువు దొరికాక మాంత్రికుడితో పనేమిటి? మంత్రాలు తంత్రాలు అవసరం లేదు. చెడ్డ గురువుల వెంటపడి దయ్యాల్లా పీక్కు తింటారు. భైరవుడు నిజంగానే చాలా చెడ్డవాడు. అతని వద్ద శిష్యరీకం మహాపాపం. తనలో అతీంద్రియ శక్తులు, సిద్ధులు లేవు. దైవ శక్తులు లేవు. ఉన్నట్లు అంతా నటన. జనాల్ని భయపెట్టి లోపరుచుకునే స్వభావం. ఈ చేతబడి చేసేవారి వల్ల సమాజానికి ఏమీ మంచి జరగదు. నా ప్రయోగాలు మార్పా గురువు గారి నిర్వీర్యం చేసి నిరూపించారు. తర్వాత నాకు ఏ శక్తులు లేవు. ఏ పాపపు ఆలోచన లేదు. నేను మనిషినయ్యాను మార్పా గారి దయ వల్ల. నార్కిన్ భూతం అంటుంది. ప్రస్తుతం గురువు మన మార్పా దయ వల్ల బాగానే ఉన్నావు. అయినా నీకు చెరిగిపోని గతం ఒకటి ఉందిగా. ఆయనకు నీ గతం జీవితం గురించి చెప్పావా? గతం ఇంకా నా శరీరం కంపించసాగింది. ఇంకా శనిగ్రహం నన్ను వదలలేదు. పాపం ప్రక్షాళన కాలేదు. నార్కే తీవ్రంగా అన్నాడు. నీ వల్ల ఆ ఊరు వల్లకాడైంది. ఆ పాపం నిన్ను వదలదు. ఆ గ్రామస్తులు బాధపడినంత కాలం నిన్ను శపిస్తుంటారు. నీవు సుఖంగా ఉండలేవు. నీ పాపం నిన్ను సుఖపడనివ్వదు. యంగ్ జనం నీకు బ్రతికినంత కాలం శపిస్తూ ఉంటారు. నార్కిన్ క్షణం ఆగి అన్నాడు, రా వెడదాం. నిన్ను రక్షించగలిగింది లామా యాంగ్టిన్ ఒక్కరే. మార్పా గురువు నిన్నేమి రక్షించడు. నా శరీరం కుతకుతలాడింది. రాలేను అని చెప్పాలనిపించింది.
తల అడ్డంగా ఊపి రాను. నిక్కచ్చిగా నేను ఆ మార్గం వదిలి వేరే మార్గంలోకి వచ్చాను. ఆ క్షుద్ర జీవితం నేను జీవించలేను. మార్పా గురువు రక్షించకపోయినా నన్ను రక్షించుకోగలను. నన్ను నేను రక్షించుకోగలను. నార్కిన్ అన్నాడు. కుదరదు మిలారేపా, ఆ శక్తి నీకు లేదు. లోగడ నీకు ఆ శక్తి ఇచ్చింది లామా యంగ్టన్ తెలుసుగా. ఇప్పుడు నువ్వు శాపగ్రస్తుడివి. శాపగ్రస్తుడికి ఎన్ని శక్తులు పనిచేయవు, ఎన్ని శక్తులున్నా పని చేయవు. మంత్రాలు తంత్రాలు నిరర్ధకాలవుతాయి. నేను అన్నాను, నాకున్న శక్తి నాకు తెలియదు, నీకు ఆ లామాకు తెలియదు. నా శక్తితో అపకారం చేయలేకపోవచ్చు, కానీ ఉపకారం చేయగలను. నా శక్తి నా ఆత్మశక్తి. నార్కిన్ నన్ను గమనించి అన్నాడు. అని నువ్వు అనుకుంటున్నావు. నీలో శక్తి లేదయ్యా, నీలో ఇంకా భయం ఉంది. నీవు మహా పిరికివాడివి. పిరికి వాళ్లకు శక్తులు అచ్చిరావు, వచ్చినా నిలవు. లోగడ నీవు చేసిన ఘనకార్యాలకు అవసరమైన శక్తినిచ్చింది నేను. ఆ దుష్టశక్తి ఎదురు తిరిగి ఇప్పుడు నేను కబలిస్తుంది తెలుసా. నాకు కడుపులో దేవినట్లయింది. గుండె నొప్పి మళ్ళీ మొదలైంది. లామా యంగ్టన్ నా గుండెను లాగినప్పుడు ఇలాగే గుండె నొప్పితో విలవిల్లాడిపోయాను. నార్కిన్ చూపులు నా గుండెల్లో గుచ్చుకొని బాధిస్తున్నాయి. నా నోట్లోంచి నురగలు కారాయి. లామా యంగ్టన్ నా మీద చేతబడి చేశాడా, నేను చచ్చిపోతానా? నార్కిన్ శపిస్తున్నాడు. నీ రోజులు దగ్గర పడ్డాయి మిలారేప్ప, నాతో రా. బాధలన్నీ తొలగిపోతాయి. గొప్ప లామావి కావచ్చు. గళ్ళు గట్టిగా మూసుకున్నాను. మార్పా గురువును స్మరించాను. సృహ పోకుండా జాగ్రత్త పడ్డాను. మాస్టర్ మార్పా నన్ను రక్షించు అర్థించాను. మూసిన నా కళ్ళు గురువుగారి రాకను గుర్తించాయి. గురూజీ వచ్చి నా వెనక నిలబడ్డ భావన కలిగింది. అమ్మయ్య, బతికాను. మిలారేపా, లే, నీకు అండగా నేనున్నాను. నిన్ను ఎవరు ఏమి చేయలేరు. ధైర్యంగా ఉండు. గురువుగారి ముఖం వైపు చూశాను. లేవయ్యా, కాస్త ఆలస్యం అయితే సర్వనాశనం అయ్యేది. ఆ వచ్చింది గురువు మార్పా కాదు, గురుపత్ని నాథన్. ఆశ్చర్యంగా లేచి నిలబడ్డాను. గురువుగారు అనుకున్నానమ్మా. కావచ్చు, ఆయనే నన్ను పంపారు. నిన్ను వెతికి తీసుకురమ్మన్నారు. నా కంగారు గమనించి అమ్మగారు అన్నారు, గురువుగారికి ఈ విషయం చెప్పకు. నేను వచ్చానని తెలియదు. నేను పడుకోబోతుండగా గురువుగారు చెప్పారు, వెళ్ళి మిలారేపతో చెప్పు నా గదికి రమ్మని అని. తమరే వెళ్ళి పిలవచ్చుగా, మధ్య నాకు నిద్ర పాడు చేయడం ఎందుకు అన్నాను. కాదులే, నువ్వు వెళ్ళి పిలువు, నేను వెళ్ళకూడదు అన్నారయ్యా. అందుకే నేను వచ్చాను. గురూజీ ఇక్కడే ఉన్నారా అమ్మ అడిగాను. నీవు చూడగలిగితే ఎక్కడైనా ఉంటారయ్యా. చూచే శక్తి నీకుండాలి. నీవు చూడలేనంత మాత్రాన భగవంతుడు లేడనడం మూర్ఖం కాదా? నీకు గురువు ఉపదేశించడం అంటే తన అంశను నీ హృదయంలో ప్రతిష్ఠించడమే. ఉపదేశం నాడే నీలో గురువు అంశ ప్రవేశిస్తుంది. నీవు గురువులో ఒక భాగం అవుతావు. నిన్ను ఆయన అన్ని వేళలా కనిపెడుతూనే ఉంటాడు. ఆ విషయం నీకు తెలియదు. ఉపదేశమే నీకు గురువు ఏర్పడే బంధం. అది ఆత్మీయ బంధం. ఆమె మాటలు నన్ను నిరుత్తరుని చేశాయి. ఏం చెప్పను. ఇంతకాలం నాదర్ అంటే గురువుగారి భార్య అనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు ఆమెది గురుస్థానం. గురువుగారితో సగం శక్తి అమ్మగారిది. అసలు గురువుగారి యోగ శక్తి అంతా అమ్మగారి శక్తే అన్న ఆశ్చర్యంగా లేదు. గుమ్మం వైపు నడుస్తూ రా పోదాం, నిద్రపోయే సమయం కదా అన్నారు. అమ్మగారి వెంట బయలుదేరి ఆగిపోయాను. నార్కిన్ గుమ్మంలో అడ్డంగా నిలబడి ఉన్నాడు. అమ్మగారు అతన్ని గమనించినట్లు లేదు, లేక అమ్మగారికి కనిపించకుండా అతను అదృశ్యంగా ఉన్నాడు. రా మిలారేపా, గట్టిగా పిలిచారు అమ్మగారు. వడివడిగా నడిచాను. మేము గుమ్మం దాటుతుండగా నార్కిన్ అడ్డు తప్పుకున్నాడు. తర్వాత ఏమైనాడో తెలియదు. రాత్రి ఒళ్ళు తెలియని నిద్ర పట్టింది. తెల్లవారక ముందే అమ్మగారు నిద్ర లేపారు. వెంటనే కళ్ళు విప్పలేకపోయాను. దయ్యం పట్టినట్లు ఒళ్ళంతా నొప్పులు. ఎదురుగా నవ్వుతూ అమ్మగారు, మీ గురువుగారు పిలుస్తున్నారయ్యా, వెంటనే వెళ్ళు అన్నది నవ్వుతూ. త్వరగా బట్టలు మార్చుకుని వెళ్ళాను. నేను వెళ్లే వేళకి గురువుగారు తన కృష్ణాజీనం ఆసనంపై కూర్చుని ఏదో చదువుతున్నారు. గంభీరమైన విగ్రహం. తన ధ్యాన మందిరంలో ఆ పీఠం మీద కూర్చున్నప్పుడు కైలాసంలో శివుడిలా కనిపిస్తారు. ఆజానుబాహు. వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాను. సాగిలపడ్డాను. నవ్వుతూ పలకరించారు. గురువుగారు నవ్వటం విశేషం. ఎప్పుడు గంభీరంగా కనిపిస్తారు. నవ్వే సందర్భాలు బహు తక్కువ, అసలు లేవేమో. రావయ్యా మిలారేపా, ఈ రోజు చాలా మంచి రోజు. చాలా పనులు చక్కబెట్టాలి. రా కూర్చో. వెళ్ళి ఎదురుగా కూర్చున్నాను. ఎప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళిన మొదటిసారి వారిని చూసినంత భయంగా ఉంటుంది. రాత్రి నార్కిన్ రావటం గురించి చెప్పబోగా నన్ను ఆపి, రాత్రి కథ కాదు, అంతకు ముందు సంతకు వెళ్ళినప్పుడు కథ చెప్పు.
అక్కడ ఎవరిని చూసావు, ఎలా ఉంది మేడం? అసలు కథకు వచ్చిరా ఇప్పుడు? అంతే కదా. ఎలా ఉంది? నీవు తీర్థ కలిసి వెళ్ళారుగా. తీర్థ కాస్త అల్లరివాడు, ఆడపిల్లల ముందు అల్లరి వేషాలు వేస్తుంటాడు. నేను నీరు కారిపోయాను. అల్లరి వేషాలు వేసింది తీర్థ కాదు, నేను. ఎలా చెప్పాలి? నేను బుద్ధిమంతుడని గురువు గారి నమ్మకమా? చెప్పు. శరణాలయంలో జేసీ అనే అమ్మాయి ఉండాలి, చూసావా? నా గుండె జల్లుమంది. కొంపదీసి తీర్థ అంతా చెప్పేశాడా? తను నాతో రాలేదుగా. నేను జెస్సీ నది అవతల తోటకు వెళ్ళినట్లు తీర్థకు తెలియదు. బేతాళ మాంత్రికుడి దగ్గర అనుభవాలు చెప్పాను. నీ ఉపదేశం గురించి తీర్థకు చెప్పావా? అడిగారు గురువుగారు. లేదు. చెప్పలేదా? జ్ఞాపకం లేదా? చెప్పాలనిపించలేదా? అసలు అది ఉపదేశం అని అనుకోలేదా? ఆలోచించాను. ఏది నిజం? అసలు నాకు ఉపదేశం జరిగిందా? ఎప్పుడు? శిష్యుని అజ్ఞానం తొలగించడమే ఉపదేశమా? గురువు గారి పద్ధతులు అర్థం కావు. శిష్యునితో గురువు పట్ల ఆరాధన కలగడమే అసలైన ఉపదేశం. శిష్యునిలో గురువు పట్ల ఆరాధన కలగడమే అసలైన ఉపదేశం. ఉపదేశం అంటే చెవిలో రహస్యంగా ఒక మంత్రం చెప్పడం కాదయ్యా. నీవు నా వాడి అని నేను అనుకోవడం, నేను నీ గురువు అని నీవు త్రికరణ శుద్ధిగా భావించడం, ఆరాధించడం అన్నారు మార్ప. సరేలే, తర్వాత కథకు రా. జెస్సీ ఏమంటుంది? ఏమో గురుజీ, తను నా మనసులోకి రాగానే నేను శూన్యమైపోతాను. తర్వాత ఏం జరిగేదో నా తెలియదు, ఏది జ్ఞాపకం ఉండదు అన్నాను. అన్ని నమ్మమంటావు? పోనీలే, నీ వ్యక్తిగత విషయాలు నాకెందుకు? ఏమిటో మిలారేపా, చాలా సంఘటనలు మన ప్రమేయం లేకుండానే ప్రమాదవశాత్తు జరిగిపోతుంటాయనిపిస్తుంది, అవునా? ప్రమాదవశాత్తు జరగవు గురుజీ, ప్రమోదం కోసం జరుగుతాయి. ఒక ప్రమాదం ఒక ప్రమోదానికి సంకేతం కావచ్చు. ప్రమాదం తర్వాత ప్రమోదం సంభవించవచ్చు. ఏది చెప్పలేం. రెండు సాధ్యమే, రెండు అసాధ్యమే. ఒక చెడు ఒక మంచికి దోహదం చేస్తుంది. నీ విషయం చూడు. క్షణంలో భౌతికం మరిచి కలల్లోకి పోతావు, ఆత్మలోకాల్లో ఎరుస్తావు. నీవు రెండు భూమికలపై ఒకేసారి జీవిస్తావు. అది నీ విశేష ప్రజ్ఞ. ఇహ పరలోకాలలో ఒకేసారి నిలవడం చాలా కష్టం కదా. ప్రతికూల ఆలోచనలు ఉన్న వారికి ప్రమాదాలు సంభవిస్తుంటాయి. నీకు ఆ ప్రమాదం లేదులే. నాలో వ్యతిరేక భావాలు లేవా గురూజీ? వ్యతిరేకత లేదు కానీ ఇష్టాలు తీరని కోరికలు ఉన్నాయి కదా. అవి ఉద్రేకాలు కలిగించేవి కావు. అవసరం వస్తే ఉద్రేకం కలిగిస్తాయేమో. ఇంకా నీలో కోపం తగ్గాలి, తాపం చల్లారాలి. అంటే నా జ్ఞానోపదేశం చేయడానికి జెస్సీపై నా ఇష్టం ఆటంకం అవుతుందా? కాకపోవచ్చు. మార్పా గారు సంసారి, భార్య పిల్లలు ఉన్నవాడు. కోరికలు ఉద్రేకాలు ఉండకూడదని ఎలా అంటారు? నాకు జెస్సీ మీద కోరిక లేదు. విలారేపా, నీలో కోపం ఉన్నంత కాలం ఉద్రేకాలు ఉన్నట్లే, అహం ఉన్నట్లే, నేను అనే దృష్టి ఉన్నట్లే. అవన్నీ పోవాలయ్యా. సంతలో జిమీల్ అని పిల్లవాడు కలవడం తీర్థను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం గురించి చెప్పా. ఆ కుర్రవాడి తల్లి గురించి బాధగా చెప్పాను. తీర్థ చేసిన పని మంచిదేగా, కాదంటావా? నీవైతే ఏం చేస్తావు? ఏం చేస్తాను? ఏం చెప్పలేను. ఆ పట్ల సానుభూతి, కుర్రవాని పట్ల దయ తప్ప నాకేమీ అనిపించలేదు. పనిలో పనిగా జెస్సీ నన్ను కలుసుకున్న విషయం చెప్పా. అలాగా? జెస్సీ నీకు ఆత్మయానం గురించి చెప్పిందా? నీవు ఆమె కలుసుకోవడం నిజమా? అది నీ భావన కాదు కదా. ఏమీ చెప్పలేకపోయాను. మిలారేపా, జాగ్రత్తగా విను. నేను నీకు గురువును, అవునా? నీవు చెవులతో కాక మనసుతో వినడం నేర్చుకోవాలయ్యా. శబ్దం మోసం చేస్తుంది, నిశ్శబ్దం ఎప్పటికీ మోసం చెయ్యదు. నీవంటే నాకు ఇష్టం, అయిష్టం అసలు ఉండదు. నేను ఎవరిని గాఢంగా ఇష్టపడను, అది నా స్వభావం. ఎవరిని ద్వేషించను. నాకు తీర్థ ఎంతో, నీవు అంతే. నేను కాస్త పరధ్యాసగా ఎక్కడో ఆలోచిస్తున్నాను. మిలారేపా, గట్టిగా అరిచారు గురువుగారు. అదే కూడదు. మనసును నీ ఆధీనంలో ఉండాలి, జారిపోనివ్వకు. మనసుపై అధికారం లేనివాడికి ఆత్మ అనుకూలించదు బాబు. మనసును శాసించగలగాలి, కాలాన్ని అధిగమించిపోవాలయ్యా. గురువుగారు నా వైపు తీవ్రంగా చూశారు. నిన్న రాత్రి నార్కెన్ రావడం నాకు తెలుసు. ఎందుకు వచ్చాడు? నీ మానసిక బలహీనతల వల్ల నీవు పిలిచావని అనటం లేదు. నీలో ఇంకా బలహీనత ఉంది. అతని పట్ల ఏదో సానుభూతి ఉంది. లేకుంటే అతను నీ దగ్గరకు వచ్చే ధైర్యం చేయలేడు కదా. అంటే నీవు చేసే తప్పులకు నీవే కారణం, నీదే బాధ్యత. జెస్సీని కలవడం నీ బలహీనతే, నార్కిన్ రావడం నీ బలహీనత వల్లని. అందులో ఒకటి నీకు ఇష్టం, ఒకటి అయిష్టం. రెండు నీ మనసు చేసిన పనులే.
మనసులో అనుమానం ప్రవేశిస్తే అదే దయ్యం. నీ మనసే నీ పైన, నీ ఆలోచన పైన విషప్రయోగం చేస్తుంది. నీలోని లక్షణాలను బట్టే నీ జీవితం ఉంటుంది. మేడం, టైం ఈజ్ ఓవరా? అవునవును మేడం, ఒక 5 minutes ఉంది. ఉందా? రేపు నిన్ను తపో గుహకు తీసుకుపోతాను, సిద్ధంగా ఉండు. అక్కడ నీకు యోగ రహస్యాలు తెలుస్తాయి. ఓకే. ఆ గుహలో పూర్వం అనేక మంది మహాత్ములు తపస్సు. నేను మీకు చెప్తున్నా అనుకుంటున్నారా మేడం? ఎస్, ఓకే, రెడీగా ఉంటా. అవును, రేపు రెడీగా ఉంటాను, రేపు తీసుకెళ్తాను మేడం. ఓకే. అనేక మంది మహాత్ములు తపస్సు చేశారు. నేను అక్కడే నా దీక్ష పూర్తి చేశాను. అక్కడ నీవు సిద్ధి పొందిన ఆశ్చర్యం లేదు. అక్కడ నీవు ధర్మ భిక్షువు కాగలవు. మేడం, మనకు అలా దొరికితే వెళ్ళిపోదామా? వెరీ గుడ్, వెరీ గుడ్, నిజమే. చాలా బాగుంది. నాకు అసలు అట్లా ఉండాలనిపిస్తుంది మేడం, నిజంగా. ఓకే. ఏమి వద్దు, ఏ తిండి వద్దు, ఏది వద్దు, అలా ఉండిపోవాలా అక్కడ అడవిలో, అక్కడ ఎక్కడో ఒక చోట కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ. ఆ రోజంతా గాలిలో తేలిపోయాను. రేపు నాకు ధర్మ భిక్ష, నా జీవిత లక్ష్యం నెరవేరబోతుంది. కాసేపు బావి దగ్గర, కాసేపు కొండపైన భవనం దగ్గర గడిపాను. ఊళ్ళో చుట్టుపట్ల తెలిసిన వారందరినీ పలకరించి వచ్చాను. కాలు నిలవడం లేదు. మనసు గుహల వెంట పరుగులు తీస్తుంది. చచ్చిపోదామని ఎన్నిసార్లు అనిపించింది. మానసికంగా నేను మరణించాను. చచ్చిపోదానం ఎన్నోసార్లు అనిపించింది. మానసికంగా నేను మరణించాను. మరణం తర్వాతనే నా ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుందేమో. గదిలో ఒంటరిగా కూర్చున్నాను. గతం గురించిన ఆలోచనలు లేవు, భవిష్యత్తు గురించి కలలు లేవు, అంతా ప్రస్తుతం. అమ్మగారు వచ్చారు గదిలోకి. ఏం చేస్తున్నావు మిలారిపా? ఏం లేదమ్మా, నా గురించి ఆలోచిస్తున్నాను. నీవు చాలా మారావయ్యా. అంతా మీ దయ, గురువుగారి దయ. కొండ మీద నీ ఇంటిని ధర్మసత్రంగా చేయాలంటున్నారు మీ గురువు గారు. అమ్మా, ఏమైనా చేయనీయండి, గురువుగారి ఇష్టం. నా వరకు అది భూత గృహం. అది కట్టినంత కాలం నా మనస్సు నిండా దయ్యాలే తిరిగాయి. రేపు ధ్యాన గుహకు వెళ్తున్నావటగా అన్నారు అమ్మగారు. అవునమ్మా, గురువు ఆజ్ఞ. అమ్మ, మీరు అక్కడ తపస్సు చేశారట నిజమా? అవును అన్నట్లు తల ఊపింది. నిన్ను సర్వదా కనిపెట్టుకుని ఉంటున్నది, నిన్ను రక్షించేది గురువుగారే అన్నారు అమ్మగారు. నన్ను ఉద్ధరించేది గురువుగారే కదా అనుకున్నాను. ఓవరా మేడం? మరి నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ గుహలోకి తీసుకెళ్తారా? రేపు గుహలోకి తీసుకెళ్తాను మేడం, సిద్ధంగా ఉండండి. ప్రయాణం చేద్దాం. రేపు యాక్ మీద వెళ్దాం మనం. యాక్. ఓకే.